స్నేహితులకి మన ముఖ్యంగా వేదిక మీద ఉన్న స్థానిక దైవజనులకి, ప్రాముఖ్యంగా వధువులిద్దరికీ వాక్యం అందించిన దైవజనులకి, వివాహంలో ప్రాముఖ్యంగా ఏంటంటే స్వార్థ నాయకులు, అలాగే ఆర్కెస్ట్రా వారి ముగ్గురు దైవజనులు. ఇది ఆశీర్వాదకరం కనుక వివాహం జరిగించడానికి మరి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. వివాహం జరిగించడానికి ముందు మరి అందరూ, ప్రాముఖ్యంగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూడా మాకు పెళ్లి చేస్తే మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉన్నారు కదా. కనుక మరి చేసి పంపించడానికే వచ్చాం, కంగారు పడకూడదు, మళ్ళీ మళ్ళీ చేసుకోం. కనుక వివాహం అనేది ఒక్కసారి జరిగేది కనుక కంగారు పడకూడదని పెళ్లి కుమారుడికి ప్రత్యేకంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఈ యొక్క వివాహము, క్రైస్తవ వివాహం అనేది మన యొక్క రాజ్యాంగ పరముగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు, భారత రాజ్యాంగ పరంగా 1872 సెక్షన్ 15 ప్రకారంగా ఇది రూపించబడిన రాజ్యాంగము. కనుక ఏదో క్రైస్తవులు వివాహం అనేది మామూలు వివాహము కాదు, ఇది చట్టపరమైన వివాహము, అంగీకారమైన వివాహముగా ఇది ప్రభుత్వం వారు స్వీకరిస్తారు. కనుక దీని లైసెన్స్ పొందడానికి మరి స్థానిక కలెక్టర్ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి లైసెన్స్ పొంది దీన్ని మేము కొనసాగిస్తూ ఉంటాం. అయితే క్రైస్తవ వివాహంలో 4 అంగీకారం కావాలి. జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా త్వరగా ముగించేస్తాను. క్రైస్తవ వివాహంలోని 4 అంగీకారం కావాలి. 1 దేవునిది, 2వది సంఘముది, 3వది వారి యొక్క ఇరుపక్షాల తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి వారిది, 4వది వీళ్ళందరూ అంగీకారం ఉన్న ఆఖరిగా వరుడు అలాగే వధువు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క అంగీకారం కూడా క్రైస్తవ వివాహం నాకు అవసరం. వీళ్ళందరూ అంగీకారం చెప్తారండి, మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చి చెప్తాడు అని మీకు ఒక సందేహం ఉండొచ్చు. క్రైస్తవ వివాహ చట్ట ప్రకారము బాప్తిస్మం ఉంటేనే గాని క్రైస్తవ వివాహము చేయడానికి క్రైస్తవ చట్టం ఒప్పుకోదు. బాప్తిస్మం అనేది మనుష్యులు ఇచ్చేది కావచ్చు, కానీ బాప్తిస్మం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వారికి మాత్రమే క్రైస్తవ వివాహం చేయడానికి క్రైస్తవ చట్టం ఒప్పుకుంటది. కనుక ప్రతి క్రైస్తవ వివాహంలోని వరుడికి వధువుకి ఒకవేళ బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం ఇచ్చి వివాహం చేస్తారు. ఇది మొదటగా దేవుని యొక్క అంగీకారము. రెండవదిగా క్రైస్తవ వివాహము 3 ప్రకటనలు చేస్తారు. ఏ సంఘముకైతే పెళ్లి కుమార్తె వెళ్తుందో లేకపోతే పెళ్లి కుమారుడు హాజరవుతున్నారో ఆ సంఘములో 3 ఆదివారములు ప్రకటన చేసిన తర్వాత క్రైస్తవ వివాహ చట్టము వారి అంగీకారము, మౌనం అంగీకారముగా తీసుకొని ఈ దినము వివాహములకు రావడం జరుగుతుంది. అలాగే మా సంఘంలో కూడా ఈ యొక్క 3 ప్రకటనలో 2 ప్రకటనలు చేస్తాం, ఆఖరి ప్రకటన ఈ దినమంది ఇక్కడ చేస్తాను. అలాగే 3వ అంగీకారము తల్లిదండ్రులు. కొన్ని వివాహాలు తల్లిదండ్రులు హాజరవరు, కన్యాదానము లేకపోతే పురుషుని స్త్రీకి లేకపోతే స్త్రీని పురుషునికి ఇచ్చేవారు ముందుకొచ్చి వారి అంగీకారం చెప్తారు. వారి అంగీకారము చెప్పడమే కాదు కానీ వారి సాక్ష్య సంతకాలు ఈ రిజిస్ట్రేషన్ లో చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. 3వది వారి యొక్క అంగీకారం. 4వదిగా మీరందరూ అంగీకారం ఉన్న పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి అంగీకారం కూడా ఉంటేనే వారి యొక్క అంగీకారం కూడా తీసుకుని వివాహము మేము జరిగిస్తూ ఉంటాము. ఇది క్రైస్తవ క్రమశిక్షణ ప్రకారము జరగవలసిన క్రైస్తవ వివాహము. నేను వివాహంలోనికి ప్రకటన చేయకముందు కొన్ని క్రైస్తవ వివాహముల గురించి చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాలకు ముందు వెళ్తాం. అయితే వివాహము చేయడానికి అందరూ కంగారు పడుతూ ఉన్నారు. అందుకన్నా ముందుగా బాబు మీరు ఇప్పుడే క్రైస్తవ వివాహం అంటే త్వరగా టైంకి పెట్టరు, భోజనం కూడా టైంకి ఉండదు. కనుక అందరూ కూడా భోజనం అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. మీ ఆకలి కేకలు నాకు అర్థమవుతున్నాయి. నేను త్వరగా వివాహం చేసి ముందుకు వెళ్తాను. లోకంలో ఈ క్రైస్తవ వివాహము గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి.
భర్త లేకపోతే భార్య అని వారికి వివాహమైన తర్వాత పేర్లు పెడతాం. భర్త అంటే ఏంటి? భరించువాడు. కనుక ఇక్కడి నుంచి భరించాలి కదా. ఇక నుంచి ఇప్పటిదాకా వారి యొక్క తల్లిదండ్రులు ఆనందరావు గారు అలాగే ఉమా కదా, ఉమా భరించారు. ఇక నుంచి మా భారం కాదు బాబు, నీకు అప్పచెప్తున్నామని వాళ్ళు అప్పగించడానికి రెడీగా ఉన్నారు. కనుక వారు తీసుకున్న బాధ్యత ఎంతకాలము పెంచి కని పోషించి వివాహ వ్యవస్థలోకి తీసుకుని వచ్చారు కనుక భర్త భరించేవాడుగా ఉండాలి. సాధారణంగా ఇప్పుడు వివాహం అవుతుంది, కొత్తగా ఎలా ఉంటుందంట, ఒకరు మాట్లాడింది ఒకరికి వినబడదంట. ఒకవేళ రాజ్ కుమార్ కదా, రాజ్ కుమార్ మాట్లాడింది ఎవరికి వినబడుతుంది? ఆశాకి వినబడుతుంది. ఆశ మాట్లాడింది రాజ్ కుమార్కి వినబడుతుంది. కొన్ని దినములు అయిన తర్వాత వీళ్ళిద్దరు మాటలు ఒకరికి ఒకరు వినబడవు, కానీ పక్క వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి వినబడతాయంట. ఎవరికి వినబడతాయి? పక్క వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి వినబడతాయంట. వివాహమైన కొత్తలో ఒకరి మాట ఒకరికి వినబడుతుంది. కొన్ని దినములు అయిన తర్వాత వాళ్ళ మాటలు బయట వాళ్ళకి వినబడతాయి. ఇంకో కొన్ని దినములు అయిన తర్వాత ఎవరి మాట ఎవరికి వినబడదంట. అలా ఉండకూడదు రాజ్కుమార్, అలాగే ఆశ. ఒకరి మాట ఒకరు వినేవారుగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నారు. ఒక వివాహంలోని తండ్రి ఉన్నాడు. తండ్రి కుమార్తెను పిలిచి, అమ్మా మంచి సంబంధం ఉంది, వివాహం చేసుకుంటామని చేసుకుంటాను నాన్న, కానీ పెళ్లి కొడుకు ఫోటో ఏం చేయాలి? పెళ్లి కొడుకు ఫోటో ఏం చేయాలి? చూడాలి. ఆ వరుడు నచ్చితే నేను చేసుకుంటాను. అయితే తండ్రి అన్నాడంట, అమ్మా నీకు పెళ్లి చేస్తాము, ఫోటో కూడా చూపిస్తాము, మరి ఆ కుమారుడికి దాదాపుగా 70,000 రూపాయలు జీతం ఉంది, మంచిగా నిన్ను పోషించుకోగలడు, నేను ఎలాగ పోషించానో మంచి డబ్బు ఉంటే నిన్ను కూడా అదే రీతిగా చూసుకోగలడు అని తండ్రి చెప్పాడంట. ఎవరికి? తన కుమార్తెకి. సరే ఫోటో చూసుకుని ఇంకొకటి చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయనలో ఒక లోపం ఉంది. ఎవరిలో అంట? పెండ్లి కుమారులో ఒక లోపం ఉంది. ఏంటంటే కొంచెం ఎక్కువ నవ్వుతే పళ్ళన్నీ కనపడతాయి అన్నాడు. ఎక్కువ నవ్వుతే పళ్ళన్నీ కనపడతాయి కనుక మరి నువ్వు చూసుకో అని ఫోటో ఇస్తే చూసింది, కానీ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఆ ఫోటో తీసుకుని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆశాకి, అలా వెళ్ళింది అనమాట. ఆ పెండ్లి కుమార్తె కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏంటమ్మా దిగులుగా ఉన్నావు ఏంటి అని అడిగితే, ఏమీ లేదు, 70,000 జీతం బాగానే ఉంది, నన్ను బాగా చూసుకుంటాడు అనుకుంటున్నాను, కానీ కొంచెం ఎక్కువ నవ్వుతే పళ్ళని కనపడతాయంట, కొంచెం అందవికారంగా కనపడతానంట పెళ్లి కుమార్తె అంటే స్నేహితులందరూ నవ్వి అన్నారంట, నిన్ను చేసుకున్నాక ఇంకెప్పుడు నవ్వాలి అన్నారు. నిన్ను చేసుకున్నాక వాడు ఇంకెప్పుడు నవ్వాలి. అలాగా ఆశ నవ్వించే విధంగా ఉండాలి, కానీ నవ్వు రాజ్కుమార్కి లేకుండా చేసే విధంగా ఉండకూడదని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. కనుక మన జీవితంలో ఆనందం ఉండాలి వివాహంలో. రెండవది ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే అందం ఉన్నా లేకపోతే ఎంత ఉద్యోగం ఉన్నా ఇరు పక్షాల నుంచి కట్న కానుకలు ఇంకా సారీ అది ఇది ఎన్ని వచ్చినా ఆరోగ్యం లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. ఒక పెళ్లి కుమారుడికి వివాహం అయిపోయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, సంవత్సరం అయిపోయిందంట పెళ్ళై. వచ్చి సంవత్సరానికి పెళ్లి రోజు యానివర్సరీ చేసుకుంటారు కదా, అలాగే ఆ జంట కూడా వివాహంలోని మొదటి యానివర్సరీ చేసుకోవాలని ఆశగా ఉన్నారు. పెళ్లి కుమారుడికి ఉద్యోగంలో ఆయనకి సెలవు ఇవ్వలేదంట. అంత అన్నాడు, మధ్యాహ్నం త్వరగా నేను ఆఫీస్ నుంచి ముగించుకుని త్వరగా ఇంటికి వస్తాను, నువ్వు వచ్చేటానికి స్నానం చేసి సిద్ధపడి ఉండు కొత్త బట్టలతో అంటే ఆమె ఆ రీతిగానే అన్ని సిద్ధపడిపోయి సాయంకాలము భర్త డ్యూటీ నుంచి వచ్చేసరికి సిద్ధముగా ఉంది. అయితే ఈరోజు ఎక్కడ తీసుకెళ్తావు నన్ను అని అడిగితే భర్త అన్నాడంట, నువ్వు ఎప్పుడు చూడని ప్రదేశానికి నేను నిన్ను తీసుకెళ్తాను. ఎప్పుడు చూడని ప్రదేశం అంటే ఆమె చాలా ఊహలాగా వెళ్ళిపోయింది. ఎక్కడ తీసుకెళ్తాను భర్త? నేను ఎప్పుడు చూడని ప్రదేశం ఏముంది, ఎక్కడ పోవాలని ఇంకా లోపల ఉబలాటము ఆరాటము ఆతృత ఆగటం లేదు. కనుక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్ని సిద్ధపడి రెడీగా ఉంది. భర్త అన్నాడంట, రెడీగా ఉన్న చెప్పులు వేసుకున్నాడు. ఆ కళ్ళు మూసుకొని చెప్పి రెండు చేతితో తన భార్య కళ్ళును ఎవరు రాజ్కుమార్ మూసిన తర్వాత 10 అడుగులు వేసిన తర్వాత కళ్ళు తీసాడంట. అదేంటంటే వంటగది.
పెళ్లి కుమార్తెకి ఎప్పుడు వంటగదికి వెళ్ళే అలవాటు లేదు. ఎప్పుడు బయట నుంచి, ఇప్పుడు అంతా సిటీలోకి వెళ్తే అక్కడ ఆర్డర్, జొమాటో, స్విగ్గీ, అది ఇది అంతా బయట నుంచే. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటిలో వంట చేయాలి. బైబిల్ చెప్తుంది, గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఇంకేం చేస్తుందంట, ఉదయమనే లేచి తన ఇంటి వారు అందరి కోసము భోజనము, వంట, బద్దము అన్ని సిద్ధము చేయను. కనుక చాలా మంది వంట చేయడం అంటే ఇష్టపడరు. కనుక ఆ రీతిగా ఆశ ఉండకూడదు. అత్తింటి వారు వచ్చినప్పుడు ఒకలాగా, పుట్టింటి వారు వచ్చినప్పుడు ఒకలాగా ఉండకూడదని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. తర్వాత మరి ఇంకొక విధంగా ఏంటంటే అందంగా ఉండాలంట. భార్య భర్తకి ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. పెళ్లి రోజు అందంగా కనబడతారు. కొత్త బట్టలు ఉంటాయి కనుక రోజుకో బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు. కానీ నిత్యము అందంగా ఉండాలి. ఎవరు ఆశ తనకు భర్తకి నిత్యము అందంగా ఉండాలి. ఈ దినాల్లో మనకి ఎన్ని బట్టలు ఉన్నా స్త్రీలు ఏం చేస్తారంటే, స్త్రీలు ఏం చేస్తారు చెప్పండి, బీరువా నిండగా 100 చీరలు ఉంటాయి. లోపల చీరల దగ్గరికి వెళ్ళరు. ఏం చేస్తారు? ఏం వేసుకుంటారు చెప్పండి? నైటీ అండి, అది డేటీ కాదు కదా, పగలు వేసుకునేది కాదు, రాత్రులు పడగది వరకే పరిమితము. కనుక భర్త రాజకుమార్ చూసి ఈ రోజు నైటీలో ఉంటుంది. కనుక అతని దృష్టి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి మళ్ళకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఆశ ఎలా ఉండాలి? మంచిగా వస్త్రం వేసుకుని, నిండైన వస్త్రం వేసుకుని సొగసుగా ఆయనకు కనబడాలి. మొదటిది ఆనందం ఉండాలి ఇంట్లో, రెండవది ఆరోగ్యం ఉండాలి, మూడవది అందముగా ఉండాలి. అలాగే నాకు దైవజనులు చెప్పారు, 3 పేటల తాడు త్వరగా ఏమవుతుందంట, తెగిపోదు. 3 పేటలు అనగా, ఒకటి మన రాజకుమార్ గారు, రెండవది మన ఆశా జ్యోతి, మూడవది ఎవరండి? వాళ్ళ బంధువుల వీళ్ళ బంధువుల కాదు కదా. 3వ పేట దేవుడు కనబడడు. మీరందరూ స్త్రీలు మన దేశంలో జడ వేసుకోవడం అలవాటు. మీరందరూ మీరు చూసారో గమనించారో తెలియదు కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి జడ ఎదరికేసుకుని చూడండి. మీకు 3 పాయలు తీసి మీరు జడలుతారు కానీ ఎన్ని పాయలు కనబడతాయి? 2 కనబడతాయి. కొంతమంది సందేహం వస్తుంది కదా, 2 పాయలే కనబడతాయి, 3వ పాయ ఉంటుంది కానీ కనబడదు. అలాగే కనబడని క్రీస్తు వారి జీవితంలో ఉంటే ఆ జీవితము ఆనందంగా ఉంటుంది, దేవుని చేత కట్టబడుతుంది, దేవునిలో ఎదుగుతారు. అలాగే మళ్ళీ ఈ దినాల్లో వారి యొక్క జీవితంలో దేవుడు వారి గర్భఫలంలో కూడా దీవిస్తాడని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. కనుక ఇవన్నీ వివాహ వ్యవస్థ చెప్పుకుంటే పోతే చాలా విషయాలు ఉంటాయి. చాలా మర్మములతో కూడింది. వారిద్దరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఒకరి మాట ఒకరు వినేవారుగా ఉండాలి కానీ ఒకరి మాట ఒకరు వినని వారుగా ఉండకూడదని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. కనుక ఇద్దరు ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు? ఆశ అనుకుంటారు, మా నాన్నకు ఫోన్ చేస్తాను, లేకపోతే మా అమ్మకు ఫోన్ చేస్తాను, మా మేనమామకు ఫోన్ చేస్తాను అనుకుంటుంది. లేకపోతే రాజ్ కుమార్ ఏమనుకుంటాడు, మా ఇంట్లో వాళ్ళు ఏం తగ్గుతున్నారో నేను మా ఇంటికి ఫోన్ చేస్తాను అని 3వ వ్యక్తికి, ఎవరికి? పక్కోళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి చెప్పి సమస్యను పెద్దగా చేసుకుంటారు. ఉగ్మానం చెప్పి నేను వివాహంలోకి వెళ్తాను. ఇంగ్లాండ్ దేశంలోని ఇలాగే మన రాజ్ కుమార్ షూట్ వేసుకున్నాడు కదా, అలాగే పెళ్లి కుమారుడు షూట్ వేసుకోవడానికి సిద్ధం చేశారు, కుట్టించుకున్నారు. రెడీమేడ్ కుట్టించావా? రెడీమేడ్ స్టిచ్చింగ్నా? రెడీమేడ్ ఆయన సైజ్ బాగుంది కాబట్టి రెడీమేడ్ దొరికింది. నాకేలాంటి వాడు సైజ్ దొరకదు కదా, కనుక కుట్టించుకోవాలి. కనుక ఏం చేశారంటే సూటి కుట్టించుకున్నారు. కుట్టించుకున్న తర్వాత ఇంటికి వచ్చి ట్రయల్ వేసి చూస్తే 3 అంగుళాలు పొడవు అయిపోయిందంట ప్యాంట్. 2 అంగుళాలు 3 అంగుళాలు పొడవు అయిపోయింది. బూట్ వేస్తుంటే బూట్లో దిగట్లేదు, కాళ్ళ కిందకు వచ్చేస్తుంది ఏంటి? ప్యాంటు. కనుక ఆ ఇంట్లో వాళ్ళందరూ చూసి అయ్యో 3 అంగుళాలు సూటి పొడవు అయిపోయింది. మళ్ళీ దర్జీ వాడి దగ్గరికి అంటే టైలర్ దగ్గరికి వెళ్తే వాడు ఎప్పుడో కట్ చేస్తాడు, ఎప్పుడుగా ఇస్తాడు, పెళ్లి లేట్ అయిపోతుంది. కనుక మనమే దాన్ని 3 అంగుళాలు టేప్తో కొలిసి కత్తిరించి మడత పెట్టి చేతి కుట్టేసేద్దాము, పని సమస్య దాంట్లోంచి విరుడు అయిపోద్ది అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ సూట్ని తీసుకున్నారు, పెట్టిలో పెట్టి మర్చిపోయి అందరు నిద్రపోయారు. నిద్రపోతే మధ్యరాత్రి వేళ తండ్రికి గుర్తొచ్చింది, అయ్యో నా కొడుకు సూట్ 8 అంగుళాలు పొడవు అయిపోయింది, 3 అంగుళాలు పొడవు అయిపోయింది కనుక తండ్రి ఏం చేశాడంటే 3 అంగుళాలు కొలిచి కట్ చేసి
దాన్ని చేతి కొట్టేసి ఆ గుడ్డలు బయట పడేసేసి సూట్ కేసులో బ్రీఫ్ కేసులో పెట్టి పడుకున్నాడు. కొంచెంసేపటి తర్వాత 1 గంటకి తల్లి లేచింది. అయ్యో నా కొడుకు సూట్ ఎన్ని అంగుళాలు పొడవైపోయింది, 3 అంగుళాలు పొడవైపోయింది. ఆమె కూడా కొలిచింది, కుట్టేసింది, గుడ్డలు బయట పడేసింది. ఇంకా కొంచెంసేపు చిన్నాన్న లేచాడు. అయ్యో రేపు మా అన్నయ్య కొడుకు పెళ్లి, సూట్ 3 అంగుళాలు కట్ అయిపోయింది. ఆయన కూడా 3 అంగుళాలు కొలిచాడు, కట్ చేసాడు, చేతి కుట్టేశాడు, గుడ్డలు బయట పడేశాడు, బ్రీఫ్ కేసులో సూట్ ఫ్యాట్ పెట్టేశాడు, పడుకున్నాడు. ఇంకా కొంచెం తర్వాత 4 గంటలకి పిన్నమ్మ లేచింది. ఆమె కూడా కట్ చేసింది, అది కూడా ఏమైపోయింది, కట్ అయిపోయింది. సూట్ మడతీసి పెట్టేశారు. ఉదయం పెళ్లి కొడుకు మాస్టర్ గారు వచ్చి పెళ్లి కొడుకు సిద్ధపడాలంటే ప్యాంట్ వేస్తుంది, ప్యాంట్ ముడుగుల దగ్గరకు వస్తుంది. ఎక్కడికి వచ్చేసింది, ముడుగుల దగ్గరకు వచ్చింది. 3 అంగుళాలు కట్ అవ్వాల్సింది 12 అంగుళాలు కట్ అయిపోయింది. చూసుకోవడం అందరికి అవివాహం అందరూ నవ్వుతా ఉన్నారు. భోజనాలు ఏర్పాట్లు బాగున్నాయి. పెళ్లి కుమార్తె వేలు డ్రెస్ అంతా బాగుంది. పెళ్లి కుమారుడు భయవస్త్రం బాగుంది. సూటు కట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కట్ అయిపోవడం వల్ల ఆ వివాహం నవ్వుల పాలుగా అయిపోయింది. ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నానంటే, 3వ వ్యక్తికి మన సమస్య తెలిస్తే మనం అనుకుంటా మనవాళ్లే కదా, మనం అనుకుంటా మనకు బాగానే మాట్లాడుతున్నారు కదా, మన వివాహం పెద్దల వాళ్ళే కదా, మన వివాహం కోసం వాళ్ళే కదా చేశారు అనుకుని మన సమస్యలని ఇతరులకు చెప్తాము. దానివల్ల కట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా కట్ అయిపోయింది. కుటుంబాల దినాలు కట్ అయిపోవడానికి, కుటుంబాలు విడాకులు రావడానికి కారణం ఏంటంటే, దేవునితో మన సమస్య చెప్తే, దేవుని దగ్గర మొర్ర పెడితే ఆయన మన సమస్యకు పరిష్కారం చేస్తాడు కానీ మనుషులతో కాదు. సంఘములోనే మనము వ్యక్తిగతంగా దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవద్దని అనను కానీ, మనం మొదటగా ఇంటిలోనే వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలో మన సమస్యలు దేవునితో చెప్పుకోవాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. మరి ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కనుక ఈ దినమందు మరి వివాహం చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాను. వివాహం గురించి కొన్ని విషయాలు మీతో చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. మన ఎదుట ఉన్న ఈ పురుషుడు స్త్రీని పరిశుద్ధ వివాహం అందు జతపరచబడుటకు మనమందరము దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అన్నింటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించను. కానా అను ఊర్లో వివాహము జరుగుటచే క్రీస్తు ప్రభు దాని ప్రాముఖ్యతను మనకు తెలియజేసి ఆ వివాహం అందు తన మొదటి ఆశ్చర్య కార్యమును చేయడం ద్వారా వివాహ వ్యవస్థకు ప్రాధాన్యత చేకూర్చెను. అపోస్తుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తు యేసున సంగమునకును గల మర్మముతో కూడా ఏకత్వమును సూచించు అనుబంధం అని తెలిపెను. కనుక క్రైస్తవ వివాహం అంటే ఇక్కడ చేస్తున్న వివాహం మాత్రమే కాదు, కానీ క్రైస్తవులకు అందరికి ఒక నిరీక్షణ ఉండదు. ఏంటంటే, రెండవసారి క్రీస్తు ప్రభు ఈ లోకములకు రానయ్యన్నాడు. ఆయన పెళ్లి కుమారుడుగా రానై ఉన్నాడు. ఇక్కడ ఉన్న క్రైస్తవ సంఘం అంతా వధువుగా దాన్ని బైబిల్ విశదీకరించి చెప్తుంది కనుక దానికి పోలికగా ఏం చేశారంటే వివాహమును దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక వివాహంలోనికి మనం ముందుకు వెళ్ళక ముందు వివాహం జరిపించడానికి మన మధ్యలో ఉన్న శైలేశ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వచ్చి కళ్ళు చేసుకుందాం. పిల్లరా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన పాదములకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు చక్కని వాక్య సందేశము ద్వారా నీ సేవకులను ఇరువురిని నిలబెట్టుకొని నూతనముగా జతపరచబడబోతున్న వధూవరులకు ఇద్దరికి చక్కని మాటలు మీరు తెలియపరిచారు. ఆ మాటలు ఆధారంగా చేసుకొని వారి బ్రతుకులు ముందుకు కొనసాగడానికి నీ సహాయము నీ బిడ్డలకు ఇద్దరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన, వివాహం జరుగుతుండగా వివాహం అంతట్లో మీరే ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బంధువులను, రక్త సంబంధికులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన నడిపిస్తున్న దైవజనుడు జోసఫ్ గారు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో మీరు జయప్రదం చేసే మహిమ మీరు పొందుకున్నాం. ఆయన ఈ మొదలుకొని ఆయన చివరి వరకు ఆయన ఆదరించేంత వరకు మీరు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనములు.
మరి ఇద్దరు లేచి నిలబడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. బైబిల్ అందరికి పక్కన పెట్టండి. మీరిద్దరు లేచి నిలబడండి. మరి ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం కనుక అంత నిశ్శబ్దంగా ఉండాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు మనకి వినబడవు. మైక్ ఒకటి కార్డ్లెస్ రెడీగా ఉంచితే వారి ప్రమాణాల గురించి, వారు చెప్పే వాటి గురించి అంగీకారంగా ఉంటుంది. ఇక్కడ వీరిద్దరు పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశము చట్టమును బట్టి కానీ వీరు అట్లు వివాహంలో జతపరచబడకూడదని తగిన కారణం ఏదైనా ఇక్కడ ఉన్న వారు ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకుండవలెను. మీకు అర్థమైందా? మీ భాషలో చెప్తారు. వీళ్ళిద్దరు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చారు కనుక ఒకవేళ చట్టపరంగా కానీ ఇంకా మీ లోపల ఏదైనా భౌతిక సంబంధమైన ఆక్షేపణలు ఏమైనా అంటే అయ్యో చేసుకోకూడదండి, అంగీకారం కాదండి అని మీరు ఎవరైనా చట్టపరమైన ఒక మీరు చూపగలిగితే ఇప్పుడే చూపాలి. అప్పుడు దాన్ని మేము ఆపి దాని విషయం కనుక్కొని ముందుకు వెళ్తాం. మీరు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే నేను వివాహం చేయడానికి ముందుకు వెళ్తాను. మరి వివాహం చేయడానికి మీ అందరికి అంగీకారమేనా? అంగీకారం అన్నవారు మీ గుడి హస్తములు పైకెత్తగలరా? మాకు అంగీకారమే అని పైకి ఫోటో తీయండి. ఫోటోగ్రాఫర్ అందరూ చేయి పైకెత్తారు. ఇది మరి మీరందరూ అంగీకారం చెప్పారు. మీ మౌనం అంగీకారము, మీ కుడి హస్తములు పైకి చూపించి అంగీకారం కూడా తెలిపారు కనుక నేను ఈ వివాహం చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఒక ప్రకటన. దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడననియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢీపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములు బయలుపరచు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరూ ఉత్తరం ఇవ్వవలెను గనుక మీరు యథావిధిగా వివాహం ద్వారా జతపరచబడకూడదని మీరిద్దరులో ఎవరికైనా ఆటంకము ఉన్న యెడల ఇప్పుడే దాన్ని ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఇద్దరికి అంగీకారమేనా? చేతులు పైకెత్తరా? అందరూ చప్పట్లు కొడదాం. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఇస్తామంట.
కళ్యాణమే కలిసేటి అనుబంధమే ఇది ఏనాటికైనా అనునీయమే. మైక్ తీసుకు కూర్చోగలగాలని మీకు ఇస్తాను. ఒక 10 నిమిషాలు ఓపు పడితే పెళ్లి పూర్తిగా అవస్థ ఉంది కనుక కొంచెము దయచేసి బంధువులు, రక్త సంబంధ స్నేహితులు మరి వీళ్ళందరూ ప్రేమించి వచ్చారు కనుక పెళ్లి చూడాలని కానీ మేము అందరిని పిలిచారు కనుక కొంచెం ఓపు పట్టవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తాను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఈమెను గణపరిచి వ్యాధి అందును బాధల ఎందును ఆరోగ్యమందుని ఈమెను కాపాడి ఇతను నల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈమెకే భర్తవైందువా ఈమెకే మంచిది. మరి ఆశ కూడా చెప్పాలి. దేవ నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఆదరించి కనపరిచి వ్యాధి అందును బాధల అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను వెళ్ళక మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈయనకు భార్యమైందవా ఎవరికి? రాజ్ కుమార్ గారికి చెప్పు. ఏం చెప్పదు అది చెప్పాలి. మంచి చప్పట్లు కొడదాం అందరూ. మరి పురుషుని యొక్క తల్లిదండ్రులు అలాగే ఆశాని అల్లుడిగా చేసుకోవడానికి స్త్రీ యొక్క పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పైన మనవి చేస్తా ఉన్నాను. ఆనందరావు గారు అలాగే ఉమా గారు అలాగే లోకరాజ్ గారు వారి సత్యవతి గారు ఇద్దరు వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పైన మనవి స్వీకరించాలి జరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు కాచవల్లిగా ఫలమునిచ్చే తీగగా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమీగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడు ఇలలో శ్రీకారమే కమనీయమైన
సంఘం అంగీకారం చెప్పారు, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా అంగీకారం చెప్పారు. మరి పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు వారి అంగీకారం తెలుసుకుందాం. ఆశాని మీ కుమారుడికి పెళ్లి చేసి అలాగే చేసుకుంటకు, అలాగే ఆశాని మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. వారు కూడా అంగీకారం చెప్పారు. అలాగే ఆనందరావు గారు అలాగే ఉమా గారు కూడా చెప్పాలి. మరి రాజ్ కుమార్ గారిని మీ అల్లుడిగా చేసుకుని మీ కుమార్తెను ఆయనకి ఇవ్వడానికి మీకు అంగీకారమేనా? ఇష్టమే. సరే, వారు కూడా చెప్పారు. కనుక వీరిద్దరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆనందరావు గారు అలాగే ఉమా గారు పెండ్లి కుమార్తె యొక్క కుడి హస్తం తీసి పెండ్లి కుమారుడి కుడి హస్తంలో పెట్టవలసిందిగా ప్రభు మనమే చేస్తాం. కలిమిలేమిలో కలిసి ఉండాలని ప్రేమానుబంధాలతో తోడుగా నిలవాలని కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో పరిశుద్ధుడే సుని సన్నిధిలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నిలవాలి కనకాలము సాగాలి మీరు నిలవాలి కనకాలము సాగాలి మీరు కళ్యాణ శుభవేళలో మరి మేము ప్రమాణాలు వెళ్తాము. మైక్ మీరు అందించాలని ప్రభుపేట మనం చేస్తాము. మొదట పెళ్లి కుమారుడు ప్రమాణాలు చేస్తారు, తర్వాత పెళ్లి కుమార్తె ప్రమాణాలు చేస్తారు. కొంచెం అది కొంచెం ఇలా ఓకేనా? మీరు చూసి ఓకేనా? రాజ్ కుమార్ అను నేను, రాజ్ కుమార్ అని నేను, ఆశా జ్యోతి అని నిన్ను, మీరే ఆశా జ్యోతి మీరు, ఇది మొదలుకొని మినిమిది కనుపడే కాదు, మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధల యందును ఆరోగ్యమందును ఆశ అను నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నా సమభాగస్తురాలుగాను అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అలాగే ఆశ మీరు కూడా చేయాలి. చూసుకుంటారా? వేలు అడ్డుగా ఉందన్నాడు అబ్బాయి.
ఆశ అను నేను ఎవరితో చేస్తున్నాం? రాజ్ కుమార్ గారు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధల యందును ఆరోగ్యమందును ఆయనకు చూడాలి నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నా యజమానునిగా చేసుకొనుచున్నాను ఇలాగూ జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మరి మీరు ప్రమాణం చేస్తున్నారు, దేవుడే వారికి సాక్ష్యము. మరి మన మధ్య ఉన్న స్టీఫెన్ గారు ప్రార్థన చేస్తారు మన ప్రమాణాల నిమిత్తం. వారు కూడా దైవజనులు, వారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలుడా, మంచి దేవుడా, మధ్యాహ్న కాల సమయంలో వివాహాలు మీరు జరిపిస్తున్నారు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కగా ప్రభా పరిశుద్ధ వివాహం పరిశుద్ధంగా ఎంతో నెమ్మదిగా జరుగుతుంది, అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇరుగురిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ప్రమాణాలు చేసి ఉన్నారు ప్రభా. ఆ ప్రమాణాల నిబంధన ప్రకారం ప్రభా ఆయా అంతము వరకు జీవించడానికి సహాయం చేయండి. మీ ఇరుగురు మధ్య మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్ముడా మీరే ఉండి ప్రభా అయా వీరికి తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న వారు అందరినీ దీవించండి. ఇంకా వివాహం జరుగుతుండగా మిగతా కార్యక్రమం అంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి బలపరచుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. దైవజనులు స్టీఫెన్ గారికి ప్రత్యేక ప్రార్థన చేసినందుకు వందనాలు. మరి రాజమ్మ పెళ్లి చూపులు అయ్యాయా? ఓకే. ఇప్పుడు మరి నీకు డౌట్ ఉందా ఆ పెళ్లి కుమార్తె కాదని? ఈ డౌట్ తీరాలంటే ముస్కట్టుగా ఉంది కనుక ముస్కట్టుకు తొలగించి అందుకే పాట పాడతాను. పాట పాడతాను. కలిసి ఉండాలని కష్ట సుఖాలతో తోడుగా నిలవాలని ప్రేమతో ఉండి అండగా నిలచి ప్రేమతో ఉండి అండగా నిలిచిపోవాలని కళ్యాణ శుభవేళలో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగలతో ప్రేమలో నిలిచి ఉన్నారని ప్రేమాను బంధాలతో కలిగి ఉన్నారని యేసుని ప్రేమలో నిలిచి ఉన్నారని
ఉన్నారని ఒకరితో ఒకరు తోడుగా నిలచి ఒకరితో ఒకరు తోడుగా నిలచి సాగిపోవాలని యేసయ్యకు కళ్యాణ శుభవేళలో కమనీయ రాగలలో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగలలో. మరి పెళ్లి కుమారుడు స్పష్టంగా ఆశయాన్ని చూడగలుగుతున్నాడు, సంతోషము. మరి వారు గుర్తుగా నీ భార్యగా చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తీసుకొని వచ్చావా? నువ్వేం తీసుకొచ్చావు? కనుక మరి ఇరువురు దేవుని వాక్యము అనే బైబిల్ను వారు ఇరువురు మార్చుకోవడం ద్వారా వారు భార్యాభర్తలుగా అవ్వాలని వారు ఆశపడుతూ ఉన్నారు. మరి ఇద్దరు వారు బైబిల్ తీసుకుంటారు. వారి బైబిల్ నిమిత్తమై దైవజనులు జోషువా గారు ప్రార్థన చేస్తారు. వారి ఇరువురు చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ దేవుని మాట. వారి ఇరువురు మార్చుకునేది దేవుని మాట. కాబట్టి వారి జీవితాలు కట్టబడినట్లే ప్రార్థించారు. ప్రభువానికి వందనాలు, దయామైన మీకు స్తోత్రాలు. ప్రభు ఈ భూమికి సంబంధమైన వాటిని పంచుకుంటున్నారు, మార్చుకుంటున్నారు. కానీ పర సంబంధమైన మీ వాక్యము, మీ రాజ్యము నిత్యము ఉండేది. కాబట్టి వారి హృదయాలలో వాక్యం నిలిచి ఉండినట్లు వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మైక్ సెట్ హల్లెలూయా. ఉప్మాకు వారి అబ్బాయికి, గొల్లవారి అమ్మాయికి కూడా ఇక్కడ పరిశుద్ధ వివాహం జరుగుతుంది. గారు మీరందరూ తెలివిస్తున్నారు. వారి ఇంటి పేరు మీద ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఉప్మాకవారి అబ్బాయికి, శ్రీ గొల్లవారి అబ్బాయికి ఉప్మాకవారి అబ్బాయికి శ్రీ గొల్లవారి అమ్మాయికి ఈడు జోడి కుదిరింది. రాజకుమారి పెళ్లి బాజా మోగింది. పగవారి అబ్బాయికి, పుల్లవారి అబ్బాయికి, పగవారి అబ్బాయికి, పుల్లవారి అమ్మాయికి ఈడు జోడు కుదిరింది. పెళ్లి బాధ మోగింది. ఊరంతా సంబరమంటూ ఈడు జోడు కుదిరింది. పెళ్లి బాధ మోగింది. మల్లవరం సంబరమంటూ సన్నాయి మేళాలకు ఆనంద హరివిల్లుతూ ఈ కార్యం జరిగేటట్టు సన్నాయి మేళాలకు ఈ వేళ పెళ్లి సంతరించుతాడు. ఆనంద హరివిల్లుతూ ఈ కార్యం జరిగేటట్టు ఉపగవారి అబ్బాయికి, కుల్లవారి అమ్మాయికి
మేళలతో ఈ వేళ పెళ్లి సందడి చిన్నట్టు ఆనంద హరితుడు ఈ ఇంట సౌదార్య జరిగేటట్టు సన్నాయి మేళలతో ఈ వేళ పెళ్లి సందడి చిన్నట్టు ఆనంద హరితుడు ఈ ఇంట సౌదార్య జరిగేటట్టు అమ్మవారి పైని ఉన్నవారి పైని ఉపవారి పైని ఉన్నవారి పైని గురించి పెళ్లి వాళ్ళు ఊరంత సంబరమతో గురించి పెళ్లి వాళ్ళు అందవర సంబరమతో సన్నాయి వేళలతో ఇవేళ పెళ్లి సందడి చిన్నలు ఆనంద హరితులు ఇంత శుభకార్య డాన్స్ చేయాలనిపిస్తుంది అందరికి. సరే, మంచి పాటతో మనల్ని ఆరంభిస్తున్న అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి ఇంకా కొంచెం బరువు ఎక్కాలని తన భార్యని రాజ్ కుమార్ ఏదో తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి వాటిని చూపించి ప్రార్థన చేద్దాం. ఏం తీసుకొచ్చారు రాజ్ కుమార్ గారు? త్వరగా రావాలమ్మా, త్వరగా. మరి పెళ్లి కుమారుడు తనని ఆశాని భార్యగా చేసుకోవడానికి మంగళసూత్రం తీసుకుని వచ్చి ఉన్నాడు. ఇది సాంప్రదాయ ప్రకారంగా చేయడం ఆశపడతా ఉన్నారు. మినిస్టర్ గా దీన్ని చూపించవలసిన బాధ్యత నాది కాబట్టి మీకు దీన్ని చూపిస్తా ఉన్నాను. ఫోటోగ్రాఫర్స్ ఫోటో పెళ్లి కుమారుడు దాన్ని ఆశాజ్యోతికి ధరింపజేస్తారు. దగ్గరికి వెళ్ళమ్మా. పట్టి పెట్టినారు. ముందు ప్రమాణం చేయండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును ఇది ఎక్కువైంది. ఒకసారి చూడండి. నేను చేసిన ప్రమాణమునకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలు భాగస్థురాలునిగా చేసుకొనుచున్నాను. కళ్యాణమే
వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం సుమధుర గీతము సువిలయన సుమధుర గీతము కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. ఆశ కూడా బంగారు వస్తువు తీసుకొచ్చారు చెప్తారు. వాళ్ళు కూడా అందించినట్లయితే పెళ్లి చూడండి అమ్మా, తర్వాత తీసుకుంది కానీ ఒకళ్ళు తీసుకొచ్చారా? పెళ్లి కూతురు ఏ పేస్ట్ వాడుతుందని అనడం కళ్ళు చూపించచ్చు. అవ్వాలి, సంతోషంగా ఉండాలి. త్వరగా త్వరగా మరి ఆశాజ్యోతి తన భర్తను ప్రేమించి ఒక బంగారు బ్రాస్లెట్ మండచేలు తీసుకుని వచ్చినారు. దాన్ని ధరింపజేస్తారు. మరి ఆశాన్ని అందజేస్తా ఉన్నాం. తన భర్తకు ధరింపజేస్తారు. ప్రమాణం చేస్తూ చేయాలమ్మా. మైక్ ఇవ్వండి, మైక్ సహాయం చేయండి. చూపించండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణములకు గుర్తుగా ఈ బంగారు బ్రాస్లెట్ ను నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలు భాగస్థునిగా చేసుకొనుచున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయము అతి మధురం. కళ్యాణము కమనీయం ఈ
ఈ సమయం అతి మధురం దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా కళ్యాణము కమనీయము ఈ సమయము అతి మధురం కళ్యాణము కమనీయము ఈ సమయము అతి మధురం దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా పెళ్లి కుమార్తె కొంచెం బరువు తక్కువగా ఉందని పెళ్లి కుమారుడు బరువు ఎక్కించాలని ఇంకొక బంగారు చైన్ కూడా తీసుకొచ్చారు, దాన్ని ధరింపజేస్తారు. వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి ఈ శుభ దినమున తవ దంపతులను ఈ శుభ దినమున తవ దంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా కళ్యాణం కమనీయము ఈ సమయము అతి మధురం కళ్యాణము కమనీయము ఈ సమయము అతి మధురం దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా ఆకరనెరిగి నీలను రసముగా మార్చితివి కానవిందులో ఆకరనెరిగి నీలను రసముగా మార్చితివి కష్టములను నీవే అండగా నుండి కష్టములను నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా కళ్యాణం కమనీయము ఈ సమయము అతి మధురం కళ్యాణం కమనీయము ఈ సమయము అతి మధురం దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా మరి ఇద్దరు పూలమాల అలంకరణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆఖరి వివాహం వ్యవస్థలో పూలమాల తర్వాత ఉంటుంది కనుక వీరు పూలమాల అలంకరణ చేసుకోకముందు మన మధ్యలో రతనరాజయ్య గారు వారు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. తండ్రి
ఈ వధువులను మీరు దీవించి చక్కని వివాహం జరిగించడానికి గురించి గొప్ప ప్రత్యేకంగా వారి చేతిలో పూలమాల విస్తరించబడి ఉన్నవి. దానికి రంగునిచ్చిన వాడు నీవే, దానికి రూపాన్ని ఇచ్చిన వాడు నీవే, దానికి వాసన ఇచ్చిన వాడు కూడా నీవే. వాటి ఆశీర్వాదం పెట్టినట్లుగా వారి జీవితాలను ఫలింపచేసి ఆశీర్వాదకరంగా మలచమని ఆ పూలమాలల ద్వారా వారు సత్కరించుకోవడానికి మీరే కార్యం చేయమని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక చేయికి మనం వందనాలండి అయ్యగారికి. మరి ఇద్దరికి చిన్న పోటీ పెడదామా? దయచేసి వినండి. మరి పోటీ ఏం వద్దన్నాడు పెళ్లి కుమారుడు, నేనే చేస్తానని చెప్తాడు. ప్రార్థన చేస్తే కనుక మరి మొదటిగా పెళ్లి కుమార్తెకి పూలదారులు చేస్తారు, తర్వాత పెళ్లి కుమార్తె చేస్తారు. ఈ శుభ సమయం అతి మధురము వివాహబంధం, మధురము ఈ శుభ సమయం అతి మధురము వివాహబంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణములు, జత కలిసే ఈ తరుణములు. నవదంపతులకు స్వాగతం. మధురము ఈ శుభ సమయం అతి మధురం వివాహబంధం, మధురము ఈ శుభ సమయం అతి మధురం వివాహబంధం. దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండుగా. అబ్రహాము శారా వలె ఈ క్షణమైన వీరుగా. ఆ దేవుని